డాక్టర్స్ని అందరం దైవంగా నమ్ముతాం. ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడతారని, నిండు ప్రాణాన్ని తీస్తారని కాదు. తెలిసి తప్పు చేసే డాక్టర్స్ ఎవరెవరో మనకు తెలియాలంటే పేషెంట్స్ని బ్లాక్మెయిల్ చేసే మొత్తం టీంని మనం పట్టుకోవాలి. అందుకు లీడ్స్ అండ్ ఎవిడెన్స్ ఇవే. వీళ్ళు నలుగురు ఆర్ఫన్స్. ఒకే హోమ్లో కలిసి బతకడమే కాకుండా ఇప్పుడు కూడా కలిసే ఉంటున్నారు. మెడికల్ డిపార్ట్మెంట్లో ఉండే ఈ నలుగురే ఈ మొత్తం వ్యవహారానికి కారకులు. ఏం విజయ్, నువ్వు టేకప్ చేసిన కేసు పూర్తి అవబోతుందన్న సంతోషమా? చాలా దగ్గరకు వచ్చావు. పట్టు పడకూడదు అనుకుంటే పారిపోవచ్చు కదరా జాన్ మాథ్యూస్. పట్టుకోగలవు అనుకోకు. నువ్వు పెళ్ళాన్ని పోగొట్టుకుని నా దగ్గరకు వచ్చినోడువే కదరా. నీతో వేగలేక తను పారిపోయి ఉంటుంది. పెళ్ళాన్ని పోగొట్టుకున్న వాడిని కాదు విజయ్, పెళ్ళాన్ని చంపేసిన వాడిని. ఎక్కడున్నావు? నేను డాక్టర్ కోసం వచ్చాను, నువ్వు నా కోసం వచ్చావు. బట్ హాస్పిటల్లో ఉన్న నీ వైఫ్ ని చూడలేదు కాదు, అదే నీ వుడ్ బి గీత. ఏయ్, ఏమంటున్నావు? నా మీద పగతో నీ ప్రేమని వదులుకోకు. తను కొద్దిగా చావుకి దగ్గర అవుతోంది. తను ఎక్కడ్రా? ఎక్కడుంది? 23. Shit! Slow and painless. Attacks your respiratory system, causing and eventually death. Pulse kotti-kottiga taggi. It's lights out, Vijay. I'm just not medically trained, Vijay, but also physically.
Killed you when I had a chance, Vijay. ఎప్పుడైతే వరం హాస్పిటల్లో మొట్టమొదటిగా నీ వదిలిని చూశానో అప్పుడే డిసైడ్ అయ్యాను తన కడుపులో పెరగాల్సిన బిడ్డకి నేనే తండ్రి కావాలని. It's much more valuable than money. Emotional attachment. సడన్ గా అబార్షన్కి సిద్ధపడితే just like that నా బిడ్డని చంపడానికి అవుతావరా? That's why I bloody killed her. వాళ్ళు చేసిన పని వాళ్ళకి న్యాయమని అనిపించవచ్చు. అంత మాత్రాన వాళ్ళు చేసిన అన్యాయం న్యాయమైపోదు. మాతృత్వంతోనే ఆడజన్మ సంపూర్ణత్వాన్ని పొందుతుందంటారు. కానీ ఈ లోకంలో ఎంతో మంది పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ లోపాలని సరిచేయగల వైద్య వృత్తిని ఇలా దుర్వినియోగపరుస్తున్నారని తెలిసినప్పుడు బాధగా ఉంది విజయ్. ఇంతవరకు మనం ఎందరో పిల్లలు లేని వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఎంతో మంది పిల్లలు అమ్మా నాన్న లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మాత్రం సొల్యూషన్ ఎక్కడుంది?